నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బిగ్ టీవీకి స్వాగతం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కానీ ఏదైతే కొండగట్టు ఆలయానికి 35,19,00,000 టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల దీక్ష విరమణ మండపాన్ని కూడా నిర్మాణం అయిన భూమి పూజ చేశారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని ఈ సందర్భంగా అతను గతంలో జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి కొండగట్టు దగ్గర విద్యుత్ ప్రమాదం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను కాపాడారని ఆయన చెప్పారు. ఇక కొండగట్టును అభివృద్ధి పదంలో జరపాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ నేపథ్యంలో కొండగట్టుపై తాను మాట్లాడిన మాటల గురించే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. సో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా తాటికేల జయరాం గారు, ఈ విశ్లేషకులు, అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా రామారావు గారు కూడా వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఈరోజు అంటే జరిగిన కొండగట్టులో ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, పక్క రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా దేవుడు అంటే నమ్మకంగా ఎంత సంపాదించినా, ఎక్కడికి పోయినా, ఏ పని ముందుకు పెట్టాలన్నా కానీ ముందు ఒక దేవుడిని తలుచుకుంటారు. అది ఏ దేవుడైనా కానీ ఇష్టదైవంగా కొలిచేది ఆంజనేయ స్వామి. ఎందుకంటే జై బజరంగ బలి అని ఏదైనా పరిచయంగా తట్ట ఎత్తడం కావచ్చు, లేదంటే ఏదైనా లాగడం కావచ్చు, ఏది చేసినా కానీ ఒక ఐకమత్యతో కూడుకున్నటువంటి తన పేరును ఇష్టదైవంగా కొలుస్తాం. ఇక ప్రతి మంగళవారం ఇష్టదైవంగా ఒక్కొక్క వారానికి ఒక దేవుడు ఉంటారు. అదేవిధంగా మంగళవారానికి వచ్చేసి ఇష్టదైవంగా ఆంజనేయ స్వామి కొలుస్తాం. అలాంటిది ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో స్వయంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి టీటీడీ నుండి 35,19,00,000 నిర్మించబోయే వసతి గృహాలతో పాటు మంటపం, అదేవిధంగా ఈ నేపథ్యంలోనే తాను ఇంకా కొద్దిగా కూడా, ఎందుకంటే తాను ఏదైతే రింగ్ రోడ్లో భాగంగా దర్శించుకునడానికి వారికి కావలసిన నిధులు కూడా తమ దేవుడు నాకు అనుగ్రహిస్తే చేస్తాను అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. ముందుగా జయరాం గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అతను మాట్లాడిన మాటలలో మాత్రం చాలా నైపుణ్యత కలిగింది. ఎందుకంటే ధర్మ మండలిలో కావచ్చు, లేకుంటే ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే భారతదేశ ప్రజల గురించి కూడా అతను మాట్లాడడం జరిగింది. ఆంజనేయ స్వామి కృపాకక్షలు అందరికీ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాలలో దేవుడు అంటే ఎవరికో పరిమితం కాడు, అందరికీ ఒకరే దేవుడు. అలాంటిది మేము ఇక్కడ చేస్తున్నాం, నన్ను కాపాడవలసింది దేవుడే అని చెప్తున్నాడు. దానికి ఆర్టిక్ట్ తన ఫ్రెండ్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. దాని టీడీటీ బోర్డ్ చైర్మన్ అయినటువంటి వ్యక్తిని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజంగానే ఇలాంటి గుళ్ళకు ఒకవేళ కనుక ఇంకా అత్యధికంగా తీసుకువెళ్తే తెలంగాణలో గతంలో పోయిందేంది, ఇప్పుడు ఎందుకు అని ఇలాంటి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి దాని మీద. ఎందుకని ఇలాంటి వ్యవహారాలలో ఇలా చేస్తున్నారు, ఎలా చూడొచ్చండి నిజంగానే? ఇది ఇక్కడ న్యూస్ అయితే ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న న్యూస్ పైన మన ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఇక్కడ డామినేట్ చేస్తుంది. అది ఆ వాల్యూమ్ తగ్గించండి. పీసీఆర్ చెప్పండి. అది పక్కన సౌండ్ ఆపండి రాజమౌళి గారు. పక్కన న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీ వాయిస్ నా వాయిస్ ఎవరికి వినిపించట్లేదు. ఒక్కసారి ఆ పీసీఆర్ లో ప్రాబ్లం ఉంది, అది టెలికాస్ట్ కంట్రోల్ చేయమని చెప్పండి. కంటిన్యూ. మీ వాయిస్ క్లారిటీ ఉంది, కంటిన్యూ. ఇప్పుడు బాగుంది. అంటే నేను ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయాన్ని మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ చేష్టలు అర్థమైంది. పవన్ కళ్యాణ్ విషయాలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ చేసే పనులు అర్థం కావు. సో పవన్ కళ్యాణ్ని నేను ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్తోనే చాలా సందర్భాల్లో డిస్కషన్లో కూర్చున్నాను. సో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ లోపల పవన్ కళ్యాణ్
అప్పుడు ప్రజారాజ్యానికి యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండేసి అప్పుడు మాట్లాడింది వచ్చేసి ఒక డెమోక్రటిక్గా మాట్లాడిండు, ఒక డెమోక్రటిక్ అంశాల మీద మాట్లాడిండు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకు ఇంకా ఇంకా విజృంభణ చేయాలంటే అదే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మీద ఒక భయంకరమైన కామెంట్ చేశాడు. ఏంటంటే కాంగ్రెస్ నాయకుల పంచలు గోచీలు ఊడగొట్టి కొట్టాలి, ఉరికుచ్చి కొట్టాలి అనే దాన్ని కామెంట్ చేసుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము విపరీతమైన ట్రోల్ చేసింది. అప్పుడు ఈ ట్రోల్ చేయడానికి లేదనుకోండి, చాలా కౌంటర్ స్టేట్మెంట్స్, విపరీతమైన కౌంటర్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే చాలా దుమ్ము దుమారం లేకపోయింది. ఇది ఒక అంశం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సరే ప్రజారాజ్యం కాలక్రమం లోపల కాలగర్భంలో కలిసిపోయింది. ప్రజారాజ్యం కలిసిపోయిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఒక పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టిన క్రమం లోపల అప్పుడు బయటకు వచ్చిందంటే చెగువీరా భగత్ సింగ్ ఫోటోలు పెట్టేసుకొని సో ఒక ఎర్ర బట్టలే లేవు, ఎర్ర కండువనే లేదు, నాకు తెలిసైతే లేదు అనుకుంటున్నాం. మరి ఎక్కడన్నా వేసుకున్నావో తెలియదు, నాకు తెలిసినంత వరకు అయితే వేసుకోలేదు. కానీ మాటలన్నీ మాత్రము విప్లవ నాయకులుగా భగత్ సింగ్ చెగువీరా లాగా మాట్లాడేసి సో ఒక క్రాంతి వీరుల్లాగా మాట్లాడుకుంటూ వచ్చేసిండు గత కొన్ని సంవత్సరాలుగా. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మన కూటమి ఏర్పడ్డ తర్వాత అది కాలగర్భంలో కలిపిపోయింది, అన్ని పోయినవి. ఆ తర్వాత వచ్చేసి కుల రాజకీయాలు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా అంబేద్కర్ విగ్రహమా లేకపోతే కృష్ణదేవరాయల విగ్రహమా అనేది తూర్పుగోదావరి జిల్లాలలో ఇష్యూ నడుస్తూ ఉంది. సో దాన్ని ఏం సబ్సైడ్ చేయలేదు, అది కంటిన్యూస్గా ఉంది. ఆ కుల రాజకీయాలతో పాటు మత రాజకీయాలను కూడా ఇప్పుడు పోసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి సనాతని ఇంకా రకంగా చెప్పాలంటే సో దేవుడి విషయాలలో ఇంకా చెప్పాలంటే ఇక అంటే ఇప్పటికిప్పుడు మనోడికి చేతు ఒక దండేసి దండం పెట్టేసి ఒక అయ్యగారిని చేసేస్తే అందరికీ క్రిస్టియన్స్ బాప్తిసం ఇస్తారు కదా, అట్లా హిందూయిజం కప్పే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇదంతా బీజేపీని మభ్యపెట్టడం కోసమా, లేకపోతే బీజేపీ లోపల హోల్డ్ సంపాదించుకోవడం కోసమా, బీజేపీ లోపల తనకంటూ ఒక గ్రిప్ చేసుకోవడమా, లేదనుకుంటే చుట్టుపక్కల రాజకీయ పార్టీలు మింగేయడం కోసమా నాకు తెలియదు. ఇది పక్కన పెట్టేద్దాం. అంటే ఈ రోజు వచ్చేసి తను మాట్లాడుతుంటే సిగ్గుపడకుండా ఏమి దాపరికం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి దాసోహం అని ఎందుకు నిలబడ్డారో వాళ్ళకి తెలియాలి. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా, లేకపోతే కూటమి ప్రభుత్వంతో మమేకమవుతున్న నాయకులు ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడా తెలియదు. నాకైతే తెలియదు. అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఈ డిస్కషన్లో కాంగ్రెస్ ఉన్నలో లేదో తెలియదు. ఇదొక అంశం. ఇక పవన్ కళ్యాణ్ విషయంలోకి వస్తే అన్ని క్వశ్చన్ మార్కులే. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్వశ్చన్ మార్కులే. ఇప్పుడు వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి నన్ను కాపాడింది చేసినట్టు. ఆంజనేయ స్వామి నన్ను కూడా కాపాడింది, మా కులదేవత పోషమ్మ కాపాడింది, మా అయ్యో సంపాదించింది మైసమ్మ కాపాడింది, నా ఊరు సంపాదించింది గట్టు పోషమ్మ ఉన్నది, ఇంకా కాకపోతే బడ్డి మైసమ్మ ఉన్నది. ఇవన్నీ మా కులదేవతలు, మా ఊరు దేవతలు, గ్రామ దేవతలు. వీళ్ళందరినీ ఏం చేద్దాం? టీటీడీ వీళ్ళందరికీ టెంపుల్ కట్టుకోవడానికి ఏమైనా ప్రచారానికి పైసలు ఇస్తుందా? టెంపుల్ కట్టుకోవడానికి పైసలు ఇస్తా? ఓన్లీ ఆంజనేయ స్వామికి ఎందుకు ఇవ్వాలి? శ్రీరాముడికి ఎందుకు ఇవ్వకూడదు? శ్రీకృష్ణుడికి ఎందుకు ఇవ్వకూడదు? మాతంగమ్మకి ఎందుకు ఇవ్వకూడదు? అరుంధతమ్మకి ఎందుకు ఇవ్వకూడదు? ఇంతకుముందు చెప్పిన పోషమ్మ, మైసమ్మ ఇవన్నీ తెలంగాణ ఒక్కొక్క అంశం లోపల ఒక్కొక్క దేవత ఉంటుంది. మా గ్రామ దేవతలకు ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఈరోజు తను చేస్తున్నది ఏంటంటే కాషాయం కప్పుకొని కాషాయం వ్యక్తిగా ప్రవర్తించుకుంటూ ఇక్కడ మతోన్మాదానికి కులోన్మాదానికి పొడిపోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇందులో దాంట్లో భయం లేదు, నువ్వు చెప్పే నాకు భక్తి కూడా లేదు. మొక్కుతేనే అందరి దేవుళ్ళని మొక్కుతాను, మొక్కకపోతే ఎవరిని మొక్కను. నాకు అందరు నా మొక్కడం మొదలు పెడితే నా పోషమ్మ కానించి మొలుకుంటే, ఎల్లమ్మ కానించి మొలుకుంటే, ఇంకా పరశురాముడు తన కన్న తల్లిని ముక్కలుగా నరకాలని ఊరూర తిప్పి కొడుతూ ఉంటే ఎల్లమ్మ అప్పుడు వచ్చేసింది పరశురాముడు తల్లి శరణు కోరింది మాదిగా ఇండ్లల్లోనే. ఈ కథ అయినా తెలుసుకోకపోతే నేను చెప్తున్నా విను. శరణు కోరితే ఆ మాదిగ తల్లి ఎల్లమ్మ పరశురామ తల్లిని కాపాడితే అక్కడ ఎల్లమ్మ తల్లిగా నిలిచిందనేది వాస్తవిక. అది కథ అందామా వాస్తవం తెలియదు. ఇది అంటే ఈరోజు బొట్ల రామారావు గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి రామారావు గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
కొడిదెల పవన్ కళ్యాణ్ గారు 35,19,00,000తో టీటీడీ నిధులతో భక్తుల వసతి గృహం కోసం 96 గదులు, ధర్మశాల దీక్ష విరమణ కోసం ఈరోజు భూమి పూజ చేశారు. ఎంత కూడా ప్రతిబంధి పాలనతో 18 నుంచి 24 నెలల్లో కంప్లీట్ చేయాలి అంటూ కూడా దీనికి ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. నిజంగా ఒక దేవుడి దైవ సంకల్పం లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి అనే నినాదంతో వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టీటీడీ నుండి వెళ్ళి ఇన్ని కోట్ల అంటే 35 కోట్ల సుమారుగా 35 కోట్ల పై చిలుకు నిధులతోటి కొండగట్టులో ఆలయ సమీపంలో ఇలాంటి గదుల వసతి గదుల కోసం, భక్తుల కోసం, గదుల ధర్మశాల దీక్ష విరమణ కోసం ఒకేసారి 2,000 మంది దీక్ష విరమించేలాగా, ఎందుకంటే సుమారుగా 3 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారు ప్రతి జయంతి ఉత్సవాలకు, ఆంజనేయ స్వామి ఉత్సవాలకు భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో ఇంత విరాళం ఇవ్వడం మాత్రం, తీయడం దగ్గరుండి చేయడం మాత్రం నిజంగా తెలంగాణకు ఒక శుభసూచకం అనే మాట వినిపిస్తుంది. ఎలా చూడొచ్చండి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ నమస్కారం. ఇక్కడ పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అంశం ఏం లేదండి. ఇక్కడ టిటిడి అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక చోట్ల డెవలప్మెంట్ కి ఫండ్స్ కేటాయించడము, లేకుంటే అక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తానుకేదో ఇక్కడ భక్తి ఉంది, కొండగట్టు ఆంజనేయ స్వామి, నా యొక్క ఇంట్రెస్ట్ తోటి నేను ఆ నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నాను అన్నటువంటి ఆ కలర్ కానీ, ఆ యొక్క ఇష్యూ కానీ ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం. కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఇంక్లూడ్ బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నటువంటి ప్రభుత్వము. అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు ఆ యొక్క పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ రేవంత్ రెడ్డి గారు ఈయనకి అనుకూలంగా అనుయాయుడిగా ఉన్నాడు అనేటువంటి దాని మీద ఒక పరస్పర అవగాహనతో అక్కడ నడుస్తున్నటువంటి అంశాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఏదేమైనా డెవలప్మెంట్ని మనము ఏది కూడా మనం ఇది కాదు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా చాలా ఎక్కువగా నిధులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తీసుకెళ్లి నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ లేదనేది కూడా గమనించుకోవాలి. ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి పరిపాలన తుగ్లక్ పాలన అనే దానికి ఈ యొక్క అంశాలు నిదర్శనం. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అడిగితే అక్కడ డెవలప్ చేయడండి. ఇక్కడ ఇంకా ఈ రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదేమైనా సరే టెంపుల్ కాబట్టి మనం దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు వీళ్ళ యొక్క పాలనా వైఫల్యాల యొక్క అంశంలో చూస్తే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా కాలక్షేపం చేసి తమ ప్యాకేజీ పనులు ఏదైతే 3 monthsకి ఒకసారి ప్యాకేజీ తీసుకోవడానికి తప్ప వీళ్ళు మరొక దానికి పనికి రావట్లేదు అనేది మాత్రం పరిపాలన పరంగా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే నిత్యం చర్చించుకున్నటువంటి అంశం ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి హైదరాబాద్లో నివాసం ఉండటం, అట్లాగే సినిమాల పేరుతోటి వివిధ రాష్ట్రాలు, దేశాలు టూర్లు చేయటం, ఇది ఉప ముఖ్యమంత్రి హోదాలో యొక్క నేనేదో గేమ్ చేంజర్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర యొక్క స్థితిగతులు మార్చమని చెప్పమని మేము ఈ సందర్భం కోరుతున్నాం. అట్లాగే చూస్తున్నాం, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా సుగాలి ప్రీతి కేసును నేను అది టేకప్ చేసి దాన్ని పరిష్కరించి ఆ యొక్క నిందితులను శిక్షింపజేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా ఉన్నటువంటి విషయం చూస్తే ఈయన ప్రతి ఒక్కటి కూడా కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడటమే కానీ విషయ అవగాహన కానీ లేకపోతే ఇచ్చిన మాట మీద నిలబడేటటువంటి తత్వంగా లేదు. అట్లా చూసాం మనం. సనాతనం అని గతంలో చేగువీరాకి సంబంధించినటువంటి నేను ఆయన యొక్క ఫాలోయర్ అని కొంతకాలం అయితే చెప్పాడు, కమ్యూనిస్టులతోటి నేను కొనసాగుతానని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి అచంచలమైనటువంటి విషయం. అట్లాగే నేను ఒంగోలులో పుట్టానంటాడు, బాపట్ల అంటాడు, గుంటూరు అంటాడు, రకరకాల 20 పేర్లు చెప్పాడు. ఇట్లా ఆయన మతి చెల్లించినటువంటి మాటలని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే బండబూతులు తిడతాడు. అతనేమో ఎవరన్నా కనుక ఇతర పార్టీలు తిడితే తనకు ఇష్టం కాని వాళ్ళ మీద విమర్శించేటటువంటి వైఖరి యొక్క ఆటవిక సంస్కృతికి ఈ యొక్క జనసేన పార్టీ నాయకుడు
ఆ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు తప్ప పరిపాలన ఆ యొక్క పరిపాలన దక్షుడిగా మాత్రం ఆయన అయితే ఎక్కడ పేరు సంపాదించుకునేటువంటి విషయంలో మాత్రమే నిలబట్టలేదు. 33,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఈ యొక్క వాలంటీర్ల వలన ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందనేటువంటి చెప్పినటువంటి దాని మీద కూడా ఆయన నిలబడి ఇట్లా చాలా అంశాల మీద ఆయన పిఠాపురంలోనే నేను నివాసం ఉంటానని హైదరాబాద్ లో నివాసం ఉంటాడు. అట్లాగే పిఠాపురం ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో అక్కడ తీర ప్రాంతంలో ఆ జిల్లాలో సముద్రం కోత గురైనటువంటి ప్రాంతాన్ని రక్షించడానికి నేను రాతి కట్టడమో లేకపోతే సిమెంట్ కాంక్రీట్ కట్టడమో చేస్తానని చెప్పి ఆయన్ని మర్చిపోయాడు. ఆయన ఇచ్చినటువంటి మాట ఎక్కడా నెరవేర్చకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇచ్చేటటువంటి టాస్క్, అట్లాగే ఆయన ఏదైతే 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ప్యాకేజీని అందుకోవడం ముందుగా ఆయన కొన్ని టాస్క్లు ఇస్తారు. ఎందుకంటే ఈ పూర్తి చేసుకుని రా నీ యొక్క ముట్ట చెప్తామంటే ఆ డబ్బులు ముట్ట చెప్పిందాక ఆయన హడావిడి చేసిపోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే సినిమాలు తీసుకోవచ్చు కానీ అది గోప్యంగా పెట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఆయనకి ఏదో జ్వరం తగులుతున్నట్లుగా మీడియాకి లీకులు ఇవ్వడం, మీడియాకి ఆ ప్రదర్శన ఇవ్వడం, ఆయన విదేశాలు తిరిగినటువంటి అంశాలు కానీ అట్లాగే ఈ రాష్ట్రంలో కానీ బయట కానీ ఎక్కడ షూటింగ్లు ఏదైతే ఆ భారతదేశంలో ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో షూటింగ్లో పాల్గొన్న విషయాలు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి? అట్లాగే తెలంగాణలో తన సినిమాలు కేవలం టికెట్ 100 రూపాయలు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర 700 వసూలు చేసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించుకోవడం ఇది ఏమాత్రం ధర్మం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక రాజకీయాన్ని ఏదైతే కొత్త పుంతలు దొక్కించి ఆయన యొక్క తన పార్టీ తరఫున పోటీ చేస్తాడు, మరి 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామంటాడు. మీ పార్టీని విలీనం చేయొచ్చు కదా. మీ యొక్క మనోభావాలు ఈ యొక్క అంశాలన్నీ కనుక సరితూగితే మీకు సరితూగిన పార్టీలు విలీనం చేయాలి. అంతేగాని నేను సపరేట్గా ఒక సెక్షన్ చేసి బిజినెస్ చేసుకుంటానంటే మాత్రం ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయన యొక్క రాజకీయ వైఖరిలో మార్పు రావాలి. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు దుర్వినియోగం చేయటము ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను సూచన చేస్తూ ఉన్నానండి. ఎస్, మొత్తం మీద జోజిరెడ్డి గారు తెలంగాణలో నిజంగా పెట్టుబడి పెట్టాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు భూములు చూపెడతాం, మీకు పర్సంటేజ్లకు సమానంగా మీకు టీఏడిఏలకు సమానంగా చూస్తామని చెప్పేసి ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి 2009లో జరిగినటువంటి సంఘటనలో భాగంగా నాకు అప్పుడు పునర్జన్మ లభించింది అని చెప్పినటువంటి అప్పటి హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ హోదాలో వచ్చి 35,19,00,000 నిధులతోటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంకు సంబంధించి 96 గదులు, ధర్మశాల, దీక్ష విరమణలు ఇలా చేయడం, శంకుస్థాపన చేయడం మాత్రం శుభసూచకం ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి కూడా వెళ్ళి తనకి స్వాగతం పలికి ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా చూడొచ్చండి, నిజంగానే కావాలనే ఇది చేస్తున్నారా, లేదు అంటే ఎక్కడి నుండైనా ఈ తెలంగాణలో దేవస్థానాలకు సంబంధించి టెంపుల్స్ ప్రత్యేకంగా నిర్మించదగ్గడానికి ఆహ్వానించదగ్గడానికి స్వాగతిస్తున్నారా? ఎలా చూడొచ్చు నిజంగానే? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది చూసినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ అదొక పవర్ఫుల్ దేవస్థానము, పవర్ఫుల్ టెంపుల్ అనేది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఏమో ఇది కాలేదు. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేను రీసెంట్గా కూడా ఒక 6-8 months బ్యాక్ ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నా దగ్గరికి వచ్చి కొండగట్టు దర్శనానికి పోయి అక్కడి నుంచి ధర్మపూర్ దర్శనానికి రావడం జరిగింది. అంటే దేవుడు అనేది ఒక నమ్మకం, ఎవరి నమ్మకం వారికే, ఎవరు ఏ మతస్థులు అనేది కాదు. ఆమె రోమన్ క్యాథలిక్, బీ ఫ్యాక్ట్ అంటే నేను రోమన్ క్యాథలిక్ అంటే క్రిస్టియానిటీ కాదు. కానీ నేను ఏ వెహికల్ కొన్నా కూడా కొత్తది, నేను స్కూల్ బస్సులు కొన్నా కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి అక్కడే కొండగట్టులో కొబ్బరికాయ కొట్టించి పూజ చేపించే తీసుకొని వస్తాను. అంటే అదొక నమ్మకం ఏర్పడిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనం చూసినప్పుడు ఆంజనేయ స్వామి ఒక భక్తిపూర్వకంగా
అది ఇప్పుడైతే ఇంకా బాగా ట్రెండ్లోకి వచ్చేసింది. భక్తిగా చాలా మంది మాలలు, వేల లక్షల మంది మాలలు వేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో మెయిన్గా సమ్మక్క సారక్క జాతర జరగబోతుంది. దానికి ఫస్ట్ ఎవరైనా సమ్మక్క సారక్క జాతరకు పోవాలి అంటే ఖచ్చితంగా వెములవాడకి వెళ్ళి అక్కడి నుంచి కొండగట్టు దర్శనం చేసుకొని కొండగట్టు నుంచే సమ్మక్క సారక్క జాతరకు పోతారు. ఇది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్లో కావచ్చు. ఇంతకుముందు పెద్దలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ తెలంగాణకి ఎందుకు అనే సబ్జెక్ట్లో తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ ప్రజలు 90% ఆఫ్ పీపుల్ ఎప్పుడు కానీ వెళ్తారు, అక్కడ కూడా దర్శనం చేసుకుని వస్తారు. వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉన్నారో, వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి వెళ్ళి ప్రపంచం మొత్తానికి నిధులు ఇస్తున్నారు. ఒక తెలంగాణ కొండగట్టుకే ఇవ్వలేదు. అంతకుముందు కరీంనగర్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి ఇక్కడ 4-5 ఎకరాలు జాగా ఇస్తే, ప్లేస్ ఇస్తే, మంచి ప్లేస్ ఇస్తే అక్కడ కూడా ఒక 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రభుత్వ నిధులు కాదవి, ప్రజల సొమ్ములే. ప్రజల ఏదైతే ఉండిలలో వేసినాయో, ఏదైతే అక్కడ ఫీజుల ద్వారా వచ్చినాయో అవే డబ్బుల్ని మళ్ళా ప్రజల కోసం, వాళ్ళ భక్తిని పెంచడం కోసం పెట్టుకుంటున్నాయి. దేవుడు ఎవరు ఏంటి అనేది ఎవరి నమ్మకం వాళ్ళే. దాంట్లో నమ్మకాన్ని మనం కించపరచడానికి లేదు. ఒకటి రాజకీయం, బీజేపీ అదొకటి అడ్డం పెట్టుకుని పనిచేస్తుందే తప్ప. మీరు గమనించండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో 2 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి 58 మంది కొండగట్టులో బస్సు పడి 58 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడికి వచ్చి కూడా చూడలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం గమనిస్తే 200 కోట్లు కేటాయించారు, కానీ ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 200 కోట్లు ఒట్టిగానే చెప్పడమే. ఆ పాపమే ఇలా కేసీఆర్ గారు దిద్దుకోవడానికి కారణం. అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి వెమ్లవాడ 400 కోట్లు కేటాయించాడు, కానీ ఫండ్స్ ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఆ విధంగానే ఆయన దెబ్బతిన్నాడు. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఆ నమ్మకం ఉంది నాకు. మూడోది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఓకే, వాళ్ళు సంతోషమే. వాళ్ళు ఏదైతే మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం కరెక్టే. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. నిన్న లాస్ట్ వీక్ మనం గమనించినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పంచాయతీ అది పరిష్కరించాల్సిన బాధ్యత. అక్కడ మంత్రి ఉన్నాడు జగిత్యాల జిల్లాలో, అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నాడు కొప్పదండి కాన్స్టిట్యున్సీ నుంచి. ఇద్దరు కూడా పరిష్కారం అనేది క్లారిటీ లేదు. ఆ విధంగా గొడవలు పెట్టుకోవడానికే తప్ప అక్కడి నుంచి నిధులు వస్తే సంతోషపడదాం. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇదే దైవభక్తి కోసము, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల కోసం, ప్రజలు నమ్ముకున్న భగవంతుడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ ప్రశ్న. ఇవాళ 35 కోట్ల 15 లక్షల రూపాయలు దాదాపు ఇవ్వడం జరిగింది. 96 రూములు కట్టడం, 4000 మంది విరమణకి హాల్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ అనే కాదు, ఏపీ ప్రభుత్వానికి మా పార్టీ పక్షాన, అంటే ఒక కరీంనగర్ బిడ్డగా నేను ప్రజల పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు ఏపీ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రజల మనోభావాల మీద ఎక్కడ కూడా, ప్రజలకి కావాల్సిన ఫెసిలిటీస్లో కూడా ఎక్కడ కూడా చేసిన పాపాన పోవట్లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెమ్లవాడ మొదలు పెడితే కూడా వెమ్లవాడ రాజరాజేశ్వర టెంపుల్ దగ్గర కూడా మనం గమనిస్తే ఏమైనా కూడా ఇప్పటివరకు భక్తులకు ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే సమ్మక్క సారక్క 18 నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఇప్పటివరకు అక్కడ పూర్తి కాని పనులే. ఇవాళ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు అనేది, ప్రతి దాంట్లో రాజకీయం చేస్తున్నారండి. ఒక దాంట్లోనే కాదు, ప్రతి దాంట్లో రాజకీయం చేస్తున్నారు. రాజకీయం లేకుండా ఏం లేదు. ఇంకోటి, బండి సంజయ్ గారు పొద్దున లేస్తే మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, మాకు ఎంపీ గారు, ఇంతకుముందు ఎంపీ ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన రోజు గుళ్ళ గురించి చెప్పడమే తప్ప ఇవాళ వరకు రూపాయి కేటాయించి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అక్కడి నుంచి ట్రస్ట్ నుంచి వెళ్ళి కానీ అటు కొండగట్టు కానీ ఇటు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కానీ ఏది కేటాయించాలి. ఇప్పటి వరకు డబ్బులు తీసుకొచ్చింది పాపన పోలే. ఇలా గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ డెవలప్ చేయడం మాత్రం చాలా సంతోషకరం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలా, అదేవిధంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇవాళ వాళ్ళు 53 మంది చనిపోయినారు అన్నప్పుడు, అదేవిధంగా మీరు గమనిస్తే ఇవాళ వీళ్ళు కూడా ఎండోమెంటెడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉన్నాయండి? అవి కాంగ్రెస్ ప్రభుత్వం.
అయినా కూడా అక్కడి నుంచి వస్తారు అని తెలుసు, ఫండ్ శాంక్షన్ అయిందనే తెలుసు, అలాట్మెంట్ వచ్చిందనే తెలుసు. కానీ అది రాకముందే ఇక్కడ పంచాయతీ తయారు చేసేసి ప్రజల మనోభావాలు తీసేసి ఇక్కడి నుంచి యుద్ధానికి పోయినట్టు పబ్లిక్ అంతా పోవడం ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎండోమెంట్ కేటాయించాల్సిన ల్యాండ్ మొత్తం ఫారెస్ట్ ఎక్కడ ఏదైతే ఉందో అది కేటాయించి మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ కి ఏదైతే 200 కోట్లు మరి ఉన్నాయా పోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన తెలియదు, కానీ ఇప్పుడు కూడా కేటాయించేసి దానికి తోడుగా డెవలప్ చేసి ఘాట్ సెక్షన్ అండి. అక్కడ ఆ రోజు బస్సు పడ్డది అంటే ఘాట్ సెక్షన్ లో రోడ్లు వెడల్పు లేక టర్నింగ్ ఎక్కువైపోయి పడడం జరిగింది. అక్కడనే జేఎన్టీ కాలేజ్ ఉంది. మొన్ననే గుడిసెలన్నీ కూడా అక్కడ మీరు గమనిస్తే జగిత్యాల హైవే రోడ్లోనే కాలిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది, ఎందుకంటే లక్షల మంది వస్తారు. నేను చూస్తున్నా కదా, నడుచుకుంటూ పోతారు, పాదయాత్ర కొన్ని వందల కిలోమీటర్లు చేసుకుంటూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి మనోభావాలకు తగ్గట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళని మనోభావాలకు తగ్గట్టుగా పనిచేయాలి తప్ప ఏదో వాళ్ళ ఇష్టరీతిగా వాళ్ళకి ఇష్టం ఉన్న కాడ పెట్టుకోవడం కాదు. ఇవాళ నేనైతే పర్సనల్గా మా పార్టీ అనేది కాకుండా నా పర్సనల్గా మాత్రం అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా, అదేవిధంగా బీజేపీ ఎంపీ గారు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆయన కూడా దానికి తగ్గట్టుగా ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. రైట్. కంచర్ల విజయభాస్కర్ గారు, చెప్పండి. విజయభాస్కర్ గారు, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు గతంలో 2009లో జరిగిన సంఘటనకు ఆ రోజు నన్ను భగవంతుడు ఆంజనేయ స్వామి కాపాడిండు, నేను మాట తప్పను, దీనికి ఏదో రకంగా డెవలప్మెంట్ చేయాలి అంటూ తను చేసినటువంటిదే కాకుండా తెలంగాణలో టీటీడీ బోర్డు మెంబర్లు సైతం వారందరూ ప్రవేశకంగా పెట్టిన నేపథ్యంలో ఇది తెలంగాణ నుండి వెళ్ళి టీటీడీ బోర్డు సభ్యులు వెళ్ళి అదేవిధంగా కొంతమంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించిన నేపథ్యంలోనే ఆ గవర్నమెంట్ తెలియపరిస్తే ఆ గవర్నమెంట్ నుండి వెళ్ళి టీటీడీ బోర్డు సంబంధించిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా చైర్మన్ ఒప్పించి ఆ నిధులను తీసుకువచ్చి 35,19,00,000తోటి ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంలో వసతి కోసం 96 గదులు, ధర్మశాల, అలాగే దీక్ష విరమణకు ఒక మంటపం కూడా కట్టనున్నారు. నిజంగా ఇదంతా కూడా ఒక రాజకీయమే. ఇక్కడ చేయలేని అభివృద్ధి తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు అనేది వైసీపీ మాట్లాడుతున్నట్టు మాటలు. ఇలా చూడొచ్చండి, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అగపడట్లేదా, ఆంధ్రప్రదేశ్లో కనబడట్లేదా, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేయట్లేదా? ఇప్పుడు మన డిబేటు రాజకీయ చర్చా వేదికనా లేకపోతే కొండగట్టు ఈరోజు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలకు సంబంధించి నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పెద్దలు జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ద గ్రేట్ సుభాష్ చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడు, మరి వారు అన్ని విషయాలు విశదీకరించారు. దేవుడు అంటే మనం సర్వంతర్యంగా భావిస్తాం, సర్వంతర్యంగా. పైగా కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన కోట్లాది భక్తుల్ని దరిచేర్చే గట్టుగా ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని భావిస్తున్న పరిస్థితుల్లో పోతే సర్వంతర్యామి అయిన దేవుడికి సంబంధించి తిరుపతి దేవస్థానం నాకు ముందు వక్తలు చెప్పారు. ప్రపంచంలో ఇప్పుడు ఆ మధ్య ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడి, కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. క్రిస్టియన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో ఇలాంటి దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి నిధులతో అక్కడ బ్రహ్మాండమైన గుళ్ళు, గోపురాలు, కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. పోతే 58 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాం, తెలుగు ప్రజలు కలిసి ఉన్నాం. రాజకీయ కారణాలతో విభజన రేఖ భౌగోళికంగా జరిగింది. అలాంటి ఆ మాత్రానికే మనం వాళ్ళని అంటరాని వాళ్ళుగా, తెలంగాణ ప్రాంతం అంటరానిది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కే వినియోగించాలి ఈ నిధులనే లెక్క. మరి మనం మాట్లాడుకునే ముందు ప్రపంచంలో ఎక్కడెక్కడో క్రిస్టియన్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్లో టీటీడీ నిధులు కేటాయించిన నేపథ్యంలో మన సోదరులు, మన సోదరీమణులు ఉన్నటువంటి తెలంగాణలో 58 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం, ఒకే తెలుగు జాతి. మరి వారంతా తిరుపతి దేవస్థానానికి రావట్లేదా? వాళ్ళు హుండీలో కానుకలు, నిధులు ఇవ్వట్లేదా? వాళ్ళ పార్టిసిపేషన్ లేదా తిరుపతిలో?
మరి వారు ఎంతో ఇతోధికంగా తోడ్పడుతున్నారు. రోజు వేల మంది భక్తులు నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు పోయి వస్తున్నారు తిరుపతికి. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. వారి కులదైవం ఆంజనేయ స్వామి. అదే ఆయన దృష్టికి గతంలో ఆయనకున్న తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ ద్వారా కానీ, వారు ప్రజారాజ్యం వాళ్ళ అన్నయ్య స్థాపించినప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అయితేమి, ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఆయన స్వతంత్ర పార్టీ తరఫున కానీ, ఆయన పెట్టుకున్న ఒక స్వతంత్ర పార్టీ తరఫున అయితేమి, మరి ఆయన్ని అనేక మంది తెలంగాణ వాళ్ళు కూడా కలుస్తుంటారు. వారు ఆయన్ని అభ్యర్థించారు, మీరు ఆంజనేయ స్వామి భక్తులు కదా, మరి ఆంజనేయ స్వామికి కేసీఆర్ గారు ఆ రోజు చాలా 200 కోట్లు దాకా ఇస్తామన్నారు, ఆయన ఏ కారణాలతోనే ఇవ్వలేకపోయారు, మరి మీరన్నా కొంచెం హెల్ప్ చేయకూడదా టీటీడీ నిధులతో అని చెప్పి. సరే అది కృషి చేస్తానని చెప్పాడు. సరే ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్పారు, చైర్మన్ గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారికి చెప్పారు. సరే వాళ్ళు ఓకే, దాందే ఉంది, దేవుడికి సంబంధించిన విషయం ఇది, ఎవరికి వ్యక్తిగతంగా సంబంధించిన విషయం కాదు, ఇందులో తప్పేముంది, దేవుడు ఆంజనేయ స్వామి అందరికీ దేవుడే, చిరంజీవి. అందులో దేవుళ్ళు కృష్ణుడు మాణించాడని చదువుకున్నాం, రాముడు మాణించాడని చదువుకున్నాం, ఆంజనేయ స్వామి చిరంజీవి అని చదువుకున్నాం. మరి ఆ చిరంజీవి మరి ఆంజనేయ స్వామి విషయంలో మీరు కోరింది కరెక్టే, నేను సమంజసంగా ఉంది అని చెప్పేసి ఈరోజు దానికి సంబంధించిన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించి దీక్ష ధారణ చేసినటువంటి భక్తుల కోరిక మేరకు వాళ్ళకి ఆ ధర్మశాల ఒకటి, అదేవిధంగా చౌల్ట్రీస్ 96 గదులు ఏదో చౌల్ట్రీస్ అది ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అది అసలు విషయం. మరి దానికి అసలు కంగారు పడడం, తలకిందులు కావడం, దాన్ని రకరకాల కోణాల్లో చూడాల్సిన ఆవశ్యకత ఉందని నేను అనుకోవట్లేదు. పైగా ప్రతి విషయాన్ని మనం దుర్బిణి వేసి ఎతకడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కేరళలో కూడా కట్టారు, అది కమ్యూనిస్టు ఇది ఉంది, అంత మాత్రం చేత రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు. అదే నార్త్ ఇండియాలో కట్టారు, ఆ మధ్య లక్నో అక్కడ పరిసరాల్లో కూడా కళ్యాణ మండపాలు నిర్మించారు. మరి ఇన్నున్న పాట్నాలో కూడా ఇచ్చేసారు. పాట్నా గవర్నమెంట్ ఈ మధ్య 5 ఎకరాలు స్థలం కేటాయించింది, నితీష్ గవర్నమెంట్ ఇచ్చారు. పోతే ఇప్పుడు హైందవ ధర్మంలో భాగంగా ఒక కారణం కావచ్చు, మరి కోట్లాది భక్తులు, మన ప్రజాస్వామ్య దేశం, కోట్లాది భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉంది కదా. అదేవిధంగా ముస్లిం రాజులే, కొంతమంది ముస్లిం రాజులు కూడా సామరస్యాన్ని కాపాడారు. ముస్లిం రాజులు కూడా మన దేవాలయాలకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు. అలా అది ఇప్పుడు అక్బర్ చక్రవర్తి ఉన్నాడు, మత సామరస్యాన్ని కాపాడాడు. అదేవిధంగా కులీ కుతుబ్ షాలు బ్రహ్మాండంగా మత సామరస్యాన్ని కాపాడారు. భాగమతి అనే హిందూ స్త్రీని ఆయన వివాహం చేసుకుని హైదరాబాద్ భాగ్యనగరం పెట్టాడు. మరి ఇప్పుడు మనుషుల్లో, ఇప్పుడు దేవతలు రాక్షసులు ఎలాగో మనుషుల్లో కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఆ ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు. దేన్ని రాజకీయంగా ఆలోచించాలా, దేన్ని సద్బుద్ధితో ఆలోచించాలా, సహేతుకంగా ఆలోచించాలనేది మనం నిర్ణయించుకోవాల్సిన అంశం. ఇందులో ఏ కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. అంటే ఈ దేవుడు ఒకడే ఎందుకు గుర్తొచ్చాడు అనేది పాయింట్. ఇప్పుడు సపోజ్ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇస్తే ఆ దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు అంటారు. అంటే మనకున్న నిధుల్ని ఒక గుడికి ఇవ్వడం జరిగింది, భవిష్యత్తులో ఇస్తారేమో ఇంకొక గ్రామ దేవతలకు ఇస్తారేమో, లేకపోతే ఇంకా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడికి సంబంధించి కామన్ గుడ్ ఫండ్ కింద, CGF కింద ఉమ్మడి రాష్ట్రంలో బ్రహ్మాండంగా గుళ్ళు గోపురాలకి ఆ రోజు కామన్ గుడ్ ఫండ్ నిధులు ఇచ్చిన సంఘటన ఉంది. అదే విధంగా మరి యజ్ఞయాగాదులు చేస్తాడు కేసీఆర్ గారు. ఆయన ఇక్కడ ఈ టెంపుల్ మన యాదాద్రి అంటే టంగుటూరు రంజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా పాపులర్ అయింది అది. ఆయన ప్రతి వారం యాదాద్రి భువనగిరికి హెలికాప్టర్లో పోయేవాడు. ఆయన హెలికాప్టర్ పేరు కూడా ఆ పేరే పెట్టాడు, యాదగిరి అని చెప్పి హెలికాప్టర్ పేరు పెట్టాడు మాజీ సీఎం టంగుటూరు రంజీ గారు. పోతే ఆ దేవాలయం కూడా ఏదో శిథిలావస్థలో ఉందని దాని రూపురేఖలు మార్చాలని కేసీఆర్ గారు కొన్ని 100 కోట్ల వ్యయంతో ఆ దేవాలయాన్ని డెవలప్ చేశాడు. నేను అదే తరహాలో డెవలప్ చేస్తాను, 200 కోట్లు దాకా ఇస్తానని చెప్పాడు. ఆయన కారణాంతరాలతో, ఏ కారణాలతో ఇవ్వలేదో
మరి ఆయన యజ్ఞయాగాదులు చేసే దైవభక్తి ఎక్కువగా ఉందని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదు. కాబట్టి మీరన్నా టీటీడీ తరఫున ఇవ్వమని చెప్పి కోరిన నేపథ్యంలో ఈ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. పోతే ఒక్క టీటీడీ వాళ్ళు ప్రపంచం అంతా చేస్తున్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ తన దృష్టికి వచ్చిన సమస్యని టీటీడీ దృష్టికి తెస్తే టీటీడీ వాళ్ళు మంజూరు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తప్పు పట్టాల్సిన పని లేదు, టీటీడీని తప్పు పట్టాల్సిన పని లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కారుని మనం విమర్శించాల్సిన పని ఏముంది? రేవంత్ రెడ్డి ఏమైనా ఇప్పుడు మన కళ్ళలో దుమ్ము కొట్టి ఏమన్నా నిధులు ఏమైనా అపహరించాడా? ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. లైవ్ మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మంది. కోట్లాది భక్తులకి ఆయన దరి చేర్చే కొండగట్టుగా భావించే ఆ పుణ్య స్థలంలో చిరంజీవి అనేక మంది మనం అవతార పురుషుల మరణాన్ని చూసాం, కానీ ఆంజనేయ స్వామి చిరంజీవిగా చదువుకుంటున్న నేపథ్యంలో వారిని గురించి మనం ఆ విధంగా లెక్కలేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఒకవేళ కనుక టీటీడీ నుండి వచ్చే నిధులన్నీ కూడా దేవదేవ దర్శనాలకు సంబంధించి ఏ దేవునికైనా పెట్టచ్చు. ఎందుకంటే అది ఒక గవర్నమెంట్ సొత్తు లేకుంటే ఎవరు కదా, అది ప్రజా సొత్తు. ఎందుకంటే ఇతర దేశస్తులు కూడా దాంట్లో టీటీడీలో లీనమై ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దాంట్లో ముడుపులు వేస్తారు. అది దేశాలకే కాదు, రాష్ట్రాల్లో. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా దాని నుండి వెళ్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ ఒక మంటపాలు కూడా కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే